ఇక లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఫస్ట్ లిస్ట్ రెడీ చేసేందుకు సిద్ధమైంది. ఏ క్షణమైనా లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. గురువారం జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 60 మంది అభ్యర్థులను సీఈసీ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి 9 నుంచి 11 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోంది. 12 సీట్లకు తగ్గకుండా గెలవాలని ఆ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్లుగానే అభ్యర్థుల ఎంపిక చేపడుతోంది. మహబూబ్నగర్ అభ్యర్థిగా ఇప్పటికే చెల్లా వంశీచంద్ర రెడ్డిని ప్రకటించగా చేవెళ్ల, సికింద్రాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, మల్కాజ్గిరి, మెదక్, నల్గొండ లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటనకు సంబంధించి అసలు పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ భవ్య. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ని పెంచింది. లోక్సభ అభ్యర్థుల విషయంలో కేంద్ర ఎన్నికల కమిటీ చర్చలు జరిపింది. గత అంటే రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల కమిటీలో మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కీలక నేతలందరూ కూడా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే 10 రాష్ట్రాల్లో 60 సీట్లకు ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అభ్యర్థుల ఖరారు తెలంగాణ నుంచి 9 నుంచి 11 మంది అభ్యర్థుల జాబితా రెడీ చేశారు. ఏ క్షణమైనా కూడా ఈ అభ్యర్థుల జాబితా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈసీ మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం కీలక నేతలందరూ కూడా ఈ భేటీలో చర్చలు జరిపారు. లోక్సభ అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుంది, పార్లమెంటు స్థానాల్లో ఎవరికిస్తే గెలుస్తారు, గెలుపు గుర్రాలకే టికెట్లు అనే దిశగా కూడా ఆ లైన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇప్పటికే మహబూబ్నగర్ అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డి పేరు ఖరారైపోయినట్టుగా కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే వంశీచంద్రరెడ్డి ఆల్మోస్ట్ ఆయన ప్రచారం కూడా కొనసాగిస్తున్నాడు. మొట్టమొదట పార్లమెంటు అభ్యర్థిగా వంశీచంద్రరెడ్డిని నియమించింది కాంగ్రెస్ పార్టీ. సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాడు ఆయన. సో దాని తర్వాత చేవెళ్ల సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి పట్ల మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి తాజాగా ఆమె పార్టీలోకి వచ్చింది. టికెట్ హామీతోనే పార్టీలోకి వచ్చినట్టు కూడా సమాచారం. చేవెళ్ల సభలో మనం అందరం కూడా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఆయన సభ ప్రారంభం నుంచి చివరి దశ కూడా సునీతా మహేందర్ రెడ్డి ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్గా మారిపోయింది ఆ సభలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆమె అభ్యర్థిగా ప్రకటించిన ఇండైరెక్ట్గా సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సందర్భం మనం అందరం కూడా చూసినాం. విడిపోతే నిజామాబాద్ జీవన్ రెడ్డి గతంలో ఆయన ఓడిపోయిండు. సో ఈసారి జీవన్ రెడ్డికి పార్లమెంట్ అభ్యర్థిగా మళ్ళీ టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సీనియర్ నాయకుడు ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఆయన అవుతాడని కూడా ఒక చర్చ జరిగింది. దాని తర్వాత కొన్ని అనూహ్య పరిమాణాలు రాష్ట్రంలో వచ్చినటువంటి పరిమాణాలు ఇవన్నీ జరిగినాయి. సో అధికారంలోకి వచ్చింది. దీని తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనకు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఆయనకు అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటుపోతే పెద్దపల్లి గడ్డ వంశీకృష్ణ, ఈయన వివేక్ వెంకటస్వామి కుమారుడు, చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణ,
ఆయన కూడా ఖచ్చితంగా అంటే ఏకవాక్య తీర్మానంతో కూడా గడ్డం వంశీకృష్ణ పేరుని ఏఐసీసీకి పంపించడం జరిగింది. పెద్దపల్లి విషయానికి వస్తే ఎవరు లేరు అక్కడ పోటీలు, ఓన్లీ సింగిల్ నేమ్తో ఆ లిస్టును సింగిల్ నేమ్ పేరును ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఏకగ్రీవంగా ఆయనే పార్టీలో రేవంత్తో కావచ్చు, ఇటు వివేక్ వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుభవం కావచ్చు, రాజకీయ అనుభవం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు గడ్డం వంశీకృష్ణకు కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు పెద్దపల్లి నుంచి. ఇటు సికింద్రాబాద్ మొన్న తాజాగా జాయిన్ అయినటువంటి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు గట్టిగా వినపడతా ఉంది. ఆయన సతీమణి పేరు, లేకపోతే బొంతు రామ్మోహన్ కాకపోతే ఆయన సతీమణి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు బొంతు రామ్మోహన్. సో సికింద్రాబాద్ నుంచి ఆయన అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు. దీని తర్వాత బొంతు రామ్మోహన్ లేకపోతే వాళ్ళ సతీమణి, ఇద్దరికి ఇట్లో ఎవరికో ఒకరికి పార్లమెంట్ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. ముఖ్యంగా మల్కాజ్గిరి చంద్రశేఖర్, అల్లు అర్జున్ మామ, ఈయన తాజాగా రీసెంట్గా పార్టీలో జాయిన్ అయ్యిండు. ఖచ్చితంగా పార్టీకి అనుగుణంగా పనిచేస్తా, పార్టీలో కీలకంగా ఉంటా అని కూడా ఆయన మాట్లాడిండు. తాజాగా గాంధీ భవన్లో ఆయన జాయిన్ అయ్యిండు. సో దీపాదాస్ ముంచి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. సో చంద్రశేఖర్కి కూడా ఆల్మోస్ట్ మల్కాజ్గిరి టికెట్, పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ నేమ్ ఉన్నది అక్కడ కూడా. ఒకనొక దశలో మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపించింది మొదటి దశలో. దాని తర్వాత తెర మీదకి వచ్చినటువంటి చంద్రశేఖర్, అల్లు అర్జున్ మామయ్యన, ఈయనకే ఫైనల్ అయ్యే అవకాశం 90% కూడా కనిపిస్తూ ఉంది. ఇటుపోతే జహీరాబాద్ సురేష్ షట్కర్ సింగిల్ నేమ్, ఇది కూడా సింగిల్ నేమ్తో ఉన్నది. వేరే అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం కనిపించట్లేదు. సింగిల్ నేమ్తో ఏఐసీసీకి పంపించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీని మీద కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా చర్చలు జరిగినాయి. సింగిల్ నేమ్స్ ఎవరైతే ఉన్నారో అవే ఉండబోతున్నాయి పార్లమెంట్ అభ్యర్థిగా అని కూడా ఒక చర్చ. సో సురేష్ షట్కర్కి కూడా ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మెదక్ వచ్చేసి గతంలో పార్టీలు మారిండు. ఒకవైపు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎస్పీలోకి వచ్చిండు, బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. రీసెంట్గా దీపాదాస్ ముంచి ఆధ్వర్యంలో నీలం మధు కొద్దిగా కాంట్రవర్షియల్గా మారింది అసెంబ్లీ ఎన్నికల టైంలో అయినది. బీఎస్పీ నుంచి పోటీ చేసిండు పటాన్ చెరువు నియోజకవర్గం నుంచి. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దీని తర్వాత మొదట కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండు. దాని తర్వాత అనూహ్యంగా మొదటి నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ దక్కడంతో ఆయన కొద్దిగా అసంతృప్తిగా ఉండి బీఎస్పీలోకి వెళ్ళిండు. దాని తర్వాత అక్కడ మళ్ళీ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి పాలైంది. దాని తర్వాత లోక్సభ ఎన్నికల టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు దీపాదాస్ నుంచి ఆధ్వర్యంలో. నీలం మధు పేరు అక్కడ గట్టిగా వినపడతా ఉంది. ఇటుపోతే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా గట్టిగా వినపడతా ఉంది. మెదక్ నుంచి నీలం మధువా లేకపోతే మైనంపల్లి హనుమంతరావు. నీలం మధు ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు నేను పోటీ చేయను అని కూడా వాళ్ళ సన్నిహితులతో చెప్తున్నట్టు కూడా మనకు కొద్దిగా సమాచారం ఉంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోటీ చేయను అనే లైన్లో కూడా వాళ్ళ సన్నిహితులతో మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది, మనకు సమాచారం ఉంది. ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు పోటీ చేయకపోతే నీలం మధుకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఆయనకే ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఒకవేళ నేను పోటీ చేస్తాను ఆసక్తికరంగా ఆయన గట్టిగా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మైనంపల్లికి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మైనంపల్లి ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ నీలం మధు కనిపిస్తూ ఉంది. నీలం మధుకి ఖరారైనట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరిట్లో ఒకరి పేరు అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఈ పార్లమెంటు తొలి జాబితా ఏదైతే ఖచ్చితంగా తొలి జాబితా ప్రకటించనుందో ఈరోజు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి మనకు నెలకొంది. నల్గొండ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, ఆయన పేరు ఎప్పటి నుంచో కూడా తెర మీద ఉన్నది. ఆల్రెడీ జానారెడ్డి కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ ఈయన కుమారుడు నల్గొండ నుంచి ప్రపోజ్ చేసిండు రఘువీరారెడ్డి ఉండబోతున్నారు పార్లమెంట్ అభ్యర్థిగా నల్గొండలో అని కూడా ఒక చర్చ. ఆల్మోస్ట్ రఘువీర్ రెడ్డికే ఫైనల్ అవుతుంది. ఈరోజు వచ్చే లిస్టులో నల్గొండ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో నల్గొండ మొత్తానికి సింగిల్ నేమ్ అయితే లేదు కానీ సో చూడాలి. ఎందుకంటే జానారెడ్డికి ఇస్తారా లేకపోతే జానారెడ్డి కొడుకుకి ఇస్తారు. జానారెడ్డికి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే రఘువీర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇటుపోతే కరీంనగర్ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఆయన పేరు గట్టిగా వినపడతా ఉంది. సింగిల్ నేమ్, ఇది కూడా సింగిల్ నేమ్తో కూడా ఈ పేరు గట్టిగా వినపడతా ఉంది. ఎప్పటి నుంచో ఖచ్చితంగా ఈయనే ఉండబోతున్నాడు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా అనేది కూడా పార్టీలో ఒక చర్చ. ఆయననేమి ఉండబోతుందని కూడా. మహబూబాబాద్ బలరాం నాయక్,
ఈ ఈ ఈ మహబూబాద్ పార్లమెంట్ అనేది కొద్దిగా హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు బెలాయ నాయక్ కావచ్చు, బలరాం నాయక్, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. చాలామంది ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. అయితే మాజీ మంత్రి బలరాం నాయక్కి ఎక్కువ స్కోప్ ఉందని కూడా పార్టీలో ఒక చర్చ. రేవంత్ రెడ్డి ఆ బలరాం నాయక్ వెనక, ఆ ప్రపోజల్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని కూడా చాలాసార్లు ఒక చర్చ జరిగింది. మనం కూడా బెల్లాయ నాయక్తో మాట్లాడినప్పుడు బలరాం నాయక్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ప్రపోజల్ గట్టిగా పోరాడుతున్నాడు, నాకు దక్కే అవకాశం ఉంటుందో ఉండదో, మరి ఒకవేళ దక్కకపోతే నా కార్యాచరణ కూడా ప్రకటిస్తా అని కూడా ఆయన కొద్దిగా ఇదే స్టూడియోలో కూర్చొని చాలాసార్లు కొద్దిగా కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ మీద. ఒకవైపు మరి బెల్లాయ నాయక్ ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు, బలరాం నాయక్కి ఆల్మోస్ట్ అక్కడ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు మహబూబాద్ పార్లమెంట్ వచ్చేసరికి సో ఇది భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబ సభ్యులు, కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్నారు అక్కడ నుంచి. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన గతంలో మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. సో తెలంగాణ ఉద్యమకారుడు అని కూడా ఒక చర్చ ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాడని కూడా ఒక చర్చ. ఇటుపోతే కుటుంబ సభ్యులు, కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు రాజగోపాల్ రెడ్డి, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి సతీమణి, ఇటుపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కొంతమంది టికెట్ అడుగుతున్నట్టు కూడా కొంత సమాచారం. ఆల్మోస్ట్ ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే ఖచ్చితంగా ఏఐసిసితో ఉన్నటువంటి సంబంధాలు, ఏఐసిసి పెద్దలతో ఉన్న సంబంధాలతో వాళ్ళు లాబింగ్ చేసుకుంటున్నారు. ఇటుపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు, పార్టీలో కొద్దిగా అంటే లాబింగ్ అంటే కొద్దిగా మంచిగా పార్టీకో పనిచేసే వ్యక్తి అని కూడా ఒక మంచి గుడ్ నేమ్ ఉంది ఆయనకి. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా? మరి ఇటుపోతే కోమటిరెడ్డి కుటుంబ సభ్యుల లాబింగ్ నడుస్తుంది అనే అంశాల గురించి ఒక చర్చ. మోస్ట్లీ 80% చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎడ్జ్ ఉన్నది. ఇటుపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చే అవకాశాలు 80% ఉన్నాయి భువనగిరిలో అని కూడా ఒక చర్చ. చామల కిరణ్కే ఎక్కువ స్కోప్ ఉందని కూడా సమాచారం. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో చూసినాం, ఉదయపూర్ డిక్లరేషన్ వర్తిస్తుంది, ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదు అనే ఒక చర్చ వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో 1-2 చోట్ల అది జరిగింది, ఇచ్చిర్రు. నల్గొండ ప్రాంతంలో కాంగ్రెస్ హవా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులకి ఇస్తే కొద్దిగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే కొద్దిగా పార్టీకి ఎడ్జ్ అవుతుంది, గెలిచే సీటు కూడా అది ముఖ్యంగా. ఇటుపోతే నాగర్ కర్నూలు కూడా హాట్ సీట్ ఇది. మల్లు రవి ఆశిస్తున్నాడు. ఇటుపోతే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నాడు. ఇటుపోతే చారకొండ వెంకటేష్ ఉన్నాడు. మల్లు రవి ఆల్రెడీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన ఉన్నాడు, కానీ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పదవిని రాజీనామా చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఆ రాజీనామా లెటర్ని ఇచ్చిండు. కాకపోతే ఆ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అనే పోస్ట్కి వీళ్ళ అంటే ఆమోదం అయితే తెలపలేదు, కానీ లోక్సభ ఆశిస్తున్నాడు. అవసరమైతే నాకు ఢిల్లీ ఈ పోస్ట్ అవసరం లేదు, నేను లోక్సభకే పెద్దపీట వేస్తే నాకు అదే కావాలని కూడా మల్లు రవి పట్టుబడుతున్నాడు. సంపత్ కుమార్ కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఓడిపోయిండు అలంపూర్ నుంచి 50,000 ఓట్ల తేడాతోనే ఏమో ఓడిపోయిండు. సో ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదనే ఆప్షన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఇటు మల్లు రవికి ఇస్తారా, సంపత్ కుమార్కి ఇస్తారా, చారకొండ వెంకటేష్కి ఇస్తారా? ఒకవైపు మల్లు రవికి సంపత్ కుమార్కి ఇద్దరిట్లో ఎవరికి ఇచ్చినా కూడా పెద్ద పంచాయతీ అయ్యే అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఇద్దరు కాకుండా చారకొండ వెంకటేష్కి ఇస్తే బాగుంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. లేదంటే ఈ సంపత్ కుమార్ కావచ్చు, ఇటు మల్లు రవి కావచ్చు, భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి, మరి ఆయన లాబింగ్ ఏమైనా పనిచేస్తుందా లేదా అనేది చూడాలి. సీఎం రేవంత్ సన్నిహితుడు, ఇటు సంపత్ కుమార్, చూడాలి ఏం జరుగుతుంది. ఇది కొద్దిగా హాట్ సీటే, ఒక క్లారిటీ ఇది రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు మల్లు రవి పేరు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి సంపత్ కుమార్. మల్లు రవికి కొద్దిగా ఎడ్జ్గా అనిపిస్తూ ఉంది, చూడాలి ఏం జరుగుతుంది అనేది. కొద్ది కాంట్రవర్షియల్ పార్లమెంట్ అయిపోయింది ఇది కూడా. సో ఇటుపోతే ఖమ్మం మల్లు నందిని, భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని. ఇటుపోతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్, ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇటు పొంగులేటి లాబింగ్ చేస్తున్నాడు, ఇటు మల్లు భట్టి విక్రమార్క కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన కూడా ఏఐసిసి పెద్దలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు. ఇటుపోతే ఆయన కూడా లాబింగ్ చేస్తున్నాడు, ఖచ్చితంగా మల్లు నందినికి ఇవ్వాలని కూడా ఆయన కూడా భట్టి విక్రమార్క కూడా పట్టుబడుతున్నాడు. ఇటుపోతే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం ప్రాంతంలో 10 నియోజకవర్గాల్లో 9 స్థానాలు గెలుచుకున్నాడు. అందులో కీలక పాత్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది.
ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే అని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నాడు. ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి. ఎందుకంటే ఇటు పోతే మల్లు నందిని ఆల్రెడీ బట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఒకవేళ మల్లు నందినికి ఇస్తే వాళ్ళ పార్టీలోనే లాబింగ్ జరిగి పైరవీలు జరిగి టికెట్లు ఇప్పించుకున్నారనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తాయి. కాబట్టి ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉంది. ఆయనకు కూడా కొద్దిగా ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది. 80% పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు గట్టిగా వినపడుతుంది. ఆయన పేరు ఉండబోతుందని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఇటుపోతే హైదరాబాద్ మస్కతి ఉండబోతున్నారని కూడా ఒక చర్చ. మరో బలమైన నేత కోసం కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఎంఐఎం పార్టీ కంచుకోట, గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ గెలిచిన చరిత్ర లేదు. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆచితూచి బలమైన అభ్యర్థి కోసం దొలాడుతున్నారు. ఇటుపోతే వరంగల్ డి సాంబయ్య పేరు వినిపిస్తూ ఉంది. మరో బలమైన వ్యక్తి పేరు కూడా ఇక్కడ తెర మీదకి వస్తుంది. బలమైన వ్యక్తి కోసం దొలాడుతున్నారు ఇక్కడ కూడా. ఆదిలాబాద్ కూడా అదే పరిస్థితి. మరో బలమైన వ్యక్తి కోసం ఇంకా దాని మీద పూర్తిగా చర్చలు జరగలేదు. ఆదిలాబాద్ పార్లమెంటు కొద్ది కూడా దాని మీద ఒక బలమైన నేతలు లేకపోవడం కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు అది. సో మొదటి లిస్టులో రాహుల్ గాంధీ పేరు ఉంటుందని కూడా ఒక చర్చ. ఇది బ్రేకింగ్. ఎందుకంటే రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తారు, గతంలో సోనియా గాంధీ పోటీ చేస్తారు తెలంగాణలో అని కూడా ఒక చర్చ జరిగింది. కానీ రాహుల్ గాంధీ తొలి జాబితాలో రాహుల్ గాంధీ పేరు ఉండబోతుందని కూడా మనకు కొద్దిగా సమాచారం ఉంది. సో మొత్తానికి భవ్య ఏం లేదు, లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది సవాల్గా తీసుకున్నాడు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రపంచం సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ ఫస్ట్ లిస్ట్ లో రాహుల్ గాంధీ ఉంటున్నట్టు తెలుస్తుందని కూడా చెప్పావు. మరి ప్రియాంక గాంధీ సంగతి ఏంటి? తను కూడా ఫస్ట్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో సోనియా గాంధీ పోటీ చేస్తారు భువనగిరి, ఇటుపోతే ఖమ్మం పార్లమెంట్ నుంచి అని కూడా ఒక చర్చ జరిగింది. కానీ సోనియా గాంధీ ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఆమె రాజ్యసభకి వెళ్ళిపోయింది. దాని తర్వాత రాహుల్ గాంధీ పేరు తెర మీదకి రావడం ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం కానీ ఇటు భువనగిరి పార్లమెంట్ కానీ కొద్దిగా కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టెడ్ చూపే ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే బాగుంటుందని కూడా టీపీసీసీ కోరింది. సోనియా గాంధీని కోరితే సోనియా గాంధీ ఒప్పుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే రాహుల్ గాంధీని తెర మీదకి దింపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల రాష్ట్రాల్లో కూడా ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రపంచం సృష్టించే అవకాశం ఉంటుందని ఏఐసిసి కూడా ఒక చర్చ తీసుకొచ్చింది. అంటే రాహుల్ గాంధీ పేరు తెలంగాణలో తొలి జాబితాలు రాబోతుందని కూడా సమాచారం ఉంది భవ్య.